హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, ఏపీ డిఎస్సి రిజల్ట్ గురించి చాలామంది అయితే లీగల్గా వెయిట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి కొంత అప్డేట్ అయితే మన దగ్గరికి రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పడం వల్ల మీకైతే ఈ వీడియో అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే, ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన పాయింట్లను ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది, స్కోర్ కార్డ్ అనేది ఇదివరకు రిలీజ్ అవ్వడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత దాని మీద అబ్జెక్షన్ ఉన్న వాళ్ళకి అబ్జెక్షన్ రేజ్ చేసుకోవడానికి టైం కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ముగింపు అవ్వడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా ఈ యొక్క ఏపీ డిఎస్సికి సంబంధించిన టెట్ మార్కులకు సంబంధించినటువంటి డౌట్లు ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన అబ్జెక్షన్ కూడా ఇవ్వడం ఆప్షన్స్ రేజ్ చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అభ్యంతరాలకు ఆప్షన్స్ కూడా ముగింపు అనేది జరగడం జరిగింది అనమాట. సో ఫైనల్లీ ఏంటంటే, ఈ ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అనమాట. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది కొద్ది రోజుల్లో అనమాట. అనగా ఒకసారి చూసుకున్నట్లయితే ఈ నెల 21 లేదా 22 నుంచి ఈ యొక్క ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ యొక్క జిల్లాల వారీగా పిలుస్తున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే ఏపీ టెట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు యొక్క అభ్యంతరాలు పెట్టుకున్నటువంటి ఏవైతే మీకు ఉన్నటువంటి డౌట్స్ అనేవి ఆదివారం వరకు అవకాశం ఇచ్చి దాన్ని అయితే క్లియర్ చేయడం జరిగింది. స్కోర్ కార్డ్ అనేది కూడా రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. సో దాని మీదటువంటి అభ్యంతరాలు కూడా వాళ్ళు అయితే క్లియర్ చేయడం జరిగింది. ఇంకా మేజర్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏపీ డిఎస్సికి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఎప్పుడు వస్తాయి, మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అభ్యర్థులు కట్ ఆఫ్ ఎంత ఉంటుందని చెప్పి చాలామంది టెన్షన్ కూడా పడుతున్నారు. మేజర్గా ఫస్ట్గా మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ లేదా మెరిట్ లిస్ట్ అనేది ఫస్ట్ రిలీజ్ చేయకుండా ఎవరైతే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ముందుగా చేపట్టున్నారనమాట. అంటే ఈ యొక్క టాపర్స్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ లేదా మెరిట్ లిస్ట్ అనేది ఏమీ ఇవ్వకుండా నేరుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జిల్లాల వారీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అభ్యర్థులను పిలవడం జరుగుతుందని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేజర్గా మనకి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 1:1 నిష్పత్తుల రేషియోలోనే పిలుస్తారు అని చెప్పి కొంతమంది అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే అందడం జరిగింది. కొంతమంది చెప్పడమో వేరేగా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి జిల్లాల వారీగా ఈ యొక్క అభ్యర్థులను పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్లియర్ అయిన తర్వాత అప్పుడు ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. తుది జాబితా అనేది డిఎస్సి యొక్క తుది జాబితా అనేది రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి కొంతమంది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నాను. అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మేజర్ ఈ నెల 21 లేదా 22 ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ప్రారంభించడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పి మనకైతే అందినటువంటి ఇన్ఫర్మేషను. అది ఏ జిల్లాల వారీగా అభ్యర్థుల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచి వెరిఫికేషన్ అయిన తర్వాత, ఎందుకంటే కొంతమందికి ఈ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్లు, ఈ టైప్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా క్లియర్గా చేసి ఫైనల్లీ నెక్స్ట్ ఏ ప్రాబ్లం లేకుండా ఈ యొక్క తుది జాబితా అనేది రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళ యొక్క ఆలోచన అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది రావడానికి అవకాశం ఉందని చెప్పి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా సెప్టెంబర్ సెకండ్ వారంలోనే పోస్టింగ్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మేజర్లీ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే పిలిచారో వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం జాబులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మీ యొక్క సర్టిఫికేట్లు అనేవి కరెక్ట్గా ఉన్నట్లయితే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారో వాళ్ళైతే ఖచ్చితంగా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనకి దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మ్యాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో దాని ప్రకారం మీ ప్రాసెస్ అనేది జరగడం జరుగుతుంది. మీరైతే ఎవరు టెన్షన్ పడుతుంది, మంచి మార్కులు వచ్చిన అందరికీ ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో ఇది ఈరోజు ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చి, ఇంకా ఏపీ డిఎస్సికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.